రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. ఎందుకంటే గత 26 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అత్యంత బలోపేతమైన పార్టీగా ఉంటూ లోకసభ స్థానాల్ని స్వీప్ చేస్తూ 2014 నుంచి వరుసగా 3 సార్లు ఇంత చేసినప్పటికీ ఢిల్లీ అసెంబ్లీని గెలవలేకపోతోంది. 26 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారానికి బీజేపీ దూరంగా ఉంది. ఈసారి బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే ఒక 12 సీట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి సీట్లలో బీజేపీ గెలవడం చాలా కష్టము. ఇది బీజేపీకి కూడా తెలుసు. అయితే కాబట్టి బీజేపీ ఎఫెక్టివ్లీ 70 సీట్లలో 12 సీట్లను తీసేస్తే 58 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 58 సీట్లలోనే బీజేపీ నిజమైనటువంటి పోటీ ఇవ్వబోతోంది, గట్టి పోటీ ఇవ్వబోతుంది. గెలిచే ఆశ కూడా బీజేపీకి ఈ 58 సీట్లలోనే. అయితే ఇక్కడ బీజేపీకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య పేరు జేజే. ఈ జేజే ఎక్కడెక్కడైతే జేజే ఉందో అక్కడక్కడ బీజేపీకి ఇబ్బంది కలుగుతుంది. జేజే అంటే ఏమిటి? బీజేపీ వ్యూహకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడాను ఈ జేజే విషయంలో ఏం చేయాలా అని తలలు పట్టుకుని కూర్చున్నారు. చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అనేక వ్యూహాల్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ జేజే ఏమిటి? జేజే అనేది వాస్తవానికి ఢిల్లీలో ఉన్నటువంటి ఝుగ్గీ ఝోపడీ కాలనీస్ అని ఉన్నాయి ఢిల్లీలో. ఆ ఝుగ్గీ ఝోపడీ కాలనీస్ని జేజే కాలనీ అంటారు. ఝుగ్గీ ఝోపడీ అంటే స్లమ్ ఏరియా, చిన్న చిన్న గుడిసెలు, రేకుల ఇళ్ళు, ఇటువంటి చిన్న చిన్న పెంకుటిళ్ళు ఉన్నటువంటి చాలా స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని జేజే కాలనీస్ అంటారు. ఈ జేజే కాలనీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ బీజేపీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో 675 స్లమ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఒక 1700 ఝుగ్గీ ఝోపడీ కాలనీస్ అంటే జేజే క్లస్టర్స్ అంటారు వీటిని ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఢిల్లీలోని మొత్తము ఓటర్లు 1,55,00,000. అందులో 10% అంటే వీళ్ళు ఎన్నికల ఫలితాలని అటు ఇటు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఇదివరకు వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడాను స్టాంచ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుదారులు. ఈ గ్రూప్స్లోనే ఓటర్ల నమోదు చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. ఈ గ్రూప్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క టార్గెట్ అంతా కూడాను మహిళల ఫ్రీ బస్సు కావచ్చును, లేకపోతే రకరకాల పెన్షన్స్ కావచ్చును, ఇవన్నీ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ చేసేది ఈ కాలనీస్లోని. ఈ 1700 కాలనీసు ప్లస్ ఈ 675 స్లమ్ ఏరియాస్, మురికివాడలు, వీటిల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసి పనిచేస్తుంది. పైగా ఆమ్ ఆద్మీ పార్టీ గత 5 సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం ఈ ఏరియాస్లో ప్రచారం చేస్తోంది. ప్రచారం ఏంటంటే బీజేపీ గెలిస్తే ఈ ఇళ్ళన్నింటినీ కూల్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ హౌసెస్, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. కాబట్టి బీజేపీ కూల్చేస్తుంది, బుల్డోజర్ వచ్చి అక్కడ పనిచేస్తుంది. అదేవిధంగా పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజా సంక్షేమం కోసము, పెన్షన్ల స్కీమ్స్ అని, ఆ ఉచితమని, ఈ ఉచితమని, రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ అన్నీ బీజేపీ తొలగించేస్తుంది, తీసేస్తుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సమర్థవంతంగా చేస్తున్నటువంటి ప్రచారం. వాళ్ళు దీనికి ఉదాహరణగా అక్కడెక్కడో రైల్వే కాలనీని తొలగించటము, ఇంకెక్కడో ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకుని ఉన్నటువంటి బిల్డింగ్స్ని బుల్డోజర్తో కూల్చటము, వీటిని చూపించి ఇదిగో బీజేపీ అధికారంలోకి వస్తే మీ కాలనీస్ మీకు ఉండవు, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ రావు, సంక్షేమ పథకాల అమలు కావు, కాబట్టి బీజేపీకి ఓటు వేయకండి అని చెప్తున్నారు. ఇది హఠాత్తుగా ప్రారంభమైంది కాదు. గత 5 సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ప్రచారం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ 10% ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లలో పెనిట్రేట్ కావడం బీజేపీకి చాలా కష్టంగా ఉంది. బీజేపీ సేవాభారతి మాధ్యమంలో ఆర్ఎస్ఎస్ ఈ స్లమ్ ఏరియాస్లో చాలా చోట్ల పనిచేస్తూ ఉంటుంది. అనేక ప్రాజెక్టులు నడుస్తుంటాయి. ట్యూషన్ సెంటర్సు, చిన్న హాస్పిటల్సు, హెల్త్ సెంటర్సు, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, లేకపోతే
పిల్లలకు ఆటపాటలు ఇటువంటి అనేక కార్యక్రమాల్ని ఆర్ఎస్ఎస్ సేవాభారతి ద్వారా నిర్వహిస్తుంది. వీళ్లను మిగతా కార్యకర్తలను ఉపయోగించుకుని 8-10 మంది గ్రూప్స్ని తయారు చేసి ఇంటింటికి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇళ్లకు ఢోకా లేదు, పథకాలకు ఢోకా లేదు అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించే ప్రయత్నము, ముఖ్యంగా ఈ జుగ్గి జోపిడీ క్లస్టర్స్లో ఉన్నటువంటి ప్రజల అపోహల్ని తొలగించేందుకు బీజేపీ, దాని కార్యకర్తలు, మిగతా జాతీయవాద సంస్థలు పనిచేస్తున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి, ఇంటింటికి వెళుతున్నారు. అయితే వాళ్ళలో గూడు కట్టుకుని ఉన్నటువంటి భయాలను తొలగించడం చాలా కష్టంగా ఉంది అన్నది అక్కడి నుంచి లభిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి ఈ 10% ఓటర్స్ మిగిలినటువంటి 70 సీట్లలో 12 సీట్లు పోగా మిగిలినటువంటి 58 సీట్లలో బీజేపీ భవిష్యత్తును, గెలుపోటముల్ని వీళ్ళు ఎన్ని నియోజకవర్గాల్లో నిర్ధారించగలుగుతారు అంటే కనీసము 15 నుంచి 20 స్థానాలలో వీళ్ళ ఓటు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. కాబట్టి 15 నుంచి 20 స్థానాలలో చాలా గట్టి పోటీని బీజేపీ ఎదుర్కోగలుగుతుంది. కాబట్టి బీజేపీ ఈ సీట్ల మీద ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. చాలా ఎలక్షన్ సర్వేస్ కూడా చెప్తున్నది ఏంటంటే బీజేపీ ఒక 25 సీట్ల వరకు సునాయాసంగా గెలుచుకున్నా కూడాను ఒక 17-18 సీట్లలో చాలా పోటాపోటీగా ఉంది, టైట్ కాంటెస్ట్ ఉంది. అక్కడ గెలవచ్చు, గెలవకపోవచ్చును, ఆ పరిస్థితి ఉంది. చిట్ట చివరి వరకు జోరు పెంచి పనిచేసినట్టయితే గెలిచే అవకాశం ఉంది, లేకపోతే ఓడిపోవచ్చును. ఈ ప్రాంతాలు ఎక్కువగా జేజే క్లస్టర్స్ ఉన్నాయి. అందుకే బీజేపీకి ఇప్పుడు జేజే అంటే కొంత కంగారు పుట్టిస్తోంది. దీనిని ఎలా అధిగమించాలన్న విషయంలో పార్టీ ఇప్పుడు సర్వశక్తుల శాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. వీళ్ళందరినీ ఈ స్లమ్ డ్వెల్లర్స్, ముఖ్యంగా జుగ్గి జోపిడీ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మచ్చిక చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు ఉన్నాయి, దాదాపు 10% ఓట్స్. గత ఎన్నికల్లో బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య డిఫరెన్స్ 10% కన్నా ఎక్కువగా ఉంది, కొంచెం 10% కన్నా. కాబట్టి ఈ 10% ఓట్స్ బీజేపీకి ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.